మనం ఏకం కాకుండా ఏమీ సాధించలేము. ఎందుకంటే ఒక విషయం స్పష్టంగా నాకు వచ్చిన సమాచారం మీకు చెప్తున్నా అన్నలు, నాకు వచ్చిన సమాచారం మీకు చెప్తున్నా. గత 4-5 సంవత్సరాలుగా పద్మశాలి సమాజం చైతన్యవంతం అవుతున్నది. కాబట్టి వీళ్ళు చైతన్యవంతం అవుతే ఏమవుతారు? పురులవుతారు. వీళ్ళు పురులవుతారు, రాజకీయాల్ని శాసిస్తారు. కాబట్టి కుట్రపూరిత రాజకీయం పద్మశాలి సమాజాన్ని ముక్కలు చేస్తుంది. ఇది మనం గ్రహించక మనం కుట్లాడుకుంటున్నాం. మనం అనుకుంటున్నాం వాళ్ళంగా ఇడంగా. మనం అందరం మంచోళమే. రాజకీయం మన సమాజాన్ని ముక్కలు చేసి తద్వారా మన ఓటు బ్యాంకుతో రాజకీయంగా ఎదగాలనుకుంటుంది. కాబట్టి మనం నిశ్శబ్దంగా ఉంటే, ఇలా మనకెందుకు నిర్లక్ష్యంగా ఉంటే రేపటి పద్మశాలి భావితరాలకు మనం ఇచ్చే శాపం బానిసత్వం అవుతుంది. ఎందుకంటే రాజకీయంగా శూన్యం ఉన్నాం. ప్రతి పద్మశాలి బిడ్డకి చెప్తున్నా, ఇది సాధ్యమవుతుందండి. చాలా మంది అనుకుంటారు ఏ సాధ్యం, ఎందుకు కాదు? ఓటు బ్యాంకు మన దగ్గర ఉన్నది, సత్తా మన దగ్గర ఉన్నది, మన సమాజం ఏకైతే ప్రగతి పోయిందండి. అక్కడ ప్రధానమంత్రి కూడా కావచ్చు. ఖచ్చితంగా రాజకీయంగా మనం ఎదగినంత వరకు మన సమాజం శూన్యంగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ మనం ఎదగాల్సింది రాజకీయంగా.